హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వ్లాగ్స్ అండ్ మేక్స్ బై రవలి. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నేను ఒక ఆర్డర్ అయితే చూపిస్తా అన్నా కదండి. సో అదేంటో చూసేద్దాం, వచ్చేయండి. నేను ఆర్డర్ చేసింది ఏంటంటే ట్రైపోడ్ విత్ ఫ్లాష్ లైట్ అండి. సో నేను వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నాను కదా, సో అందుకోసం దీన్ని నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఎలా వచ్చిందో మీ అందరికీ చూపించాలనుకున్నానండి. సో చూద్దాం. ఇది ట్రైపాడ్ స్టాండ్ అండి. నేను ముందు స్టాండ్ని ఓపెన్ చేశాను. కింద స్క్రూలా ఇచ్చారండి. సో దాన్ని టైట్ చేసుకున్నాను. ఫస్ట్ లూజ్ చేసుకొని కిందకి మూవ్ చేసుకున్న తర్వాత దాన్ని టైట్ చేసుకున్నాను. సో స్టాండ్ అయితే నిలబడింది ఇలా. ఈ స్టాండ్ అరౌండ్ 7 feet వరకు వచ్చిందండి. నాకు 630 అలా పడింది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను దీన్ని. సో మళ్ళీ స్క్రూ అయితే లూజ్ చేసేసుకొని నేను దీన్ని క్లోజ్ చేసేసుకున్నానండి. సో ఫ్రంట్ కూడా ఇలా మూవ్ అవుతుంది. అక్కడ కూడా స్క్రూస్ ఉన్నాయండి, ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ లైట్ అండి. సో ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇదైతే ఇలా ఉందండి. దీనిని ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ అవి ఇచ్చారు. సో ఎలా ఫిట్ అవుతుందో చూసి ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. సో అలాగే దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో నేను స్క్రూస్ అయితే టైట్ చేసుకొని స్టాండ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇది 7 feet వరకు ఉంది కదండి. సో ఇదిగోండి ఇంత లెంత్ వచ్చింది. నేను అంత లెంత్ పెట్టుకోవట్లేదండి. సో వీడియోలో కనిపించాలి కదా, సో ఆఫ్ అయితే పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ రింగ్ లైట్ని అయితే సెట్ చేద్దామండి. సో దానికి 3 partsలో ఇచ్చారు, అది రొటేట్ అవుతుంది. లైట్కి ఒక వైర్ అయితే ఇచ్చేసారండి. అది మన ఛార్జర్కి కనెక్ట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. చిన్న రిమోట్ అయితే ఇచ్చారు. సో ఈ రిమోట్ని చూడగానే నాకు హోమ్ థియేటర్ రిమోట్లా అనిపించింది. నేను దీన్ని లైట్కి ఫిక్స్ చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ పైన పెట్టుకుంటున్నాను, పైన దీన్ని ఫిక్స్ చేస్తాను. సో ఇదేమో లైట్ కింద మన స్టాండ్కి ఫిక్స్ చేసుకోవాలి కదండి. సో నేను అదైతే కింద ఫిట్ చేస్తున్నాను. సో నేను ఈ మొబైల్ స్టాండ్ అయితే లైట్కి ఫిక్స్ చేశాను. స్టాండ్కి పైన చిన్న క్యాప్లా ఇచ్చారండి, దాన్ని రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి ఇంకా లైట్ని అయితే స్టాండ్కి ఫిక్స్ చేస్తాను. లైట్ దగ్గర కూడా ఒక స్క్రూ ఇచ్చారండి, లైట్ అటు ఇటు రొటేట్ అవ్వడానికి. నేను దాన్ని ఫిక్స్ చేస్తాను స్ట్రైట్గా. స్టాండ్ అయితే టైట్గా బిగించలేదండి, అటు ఇటు ఊగిపోతుంది. ఏంటని చూసుకుంటే అది లూజ్గా ఉంది. సో నేను ఇంకా దాన్ని టైట్గా ఫిక్స్ చేసేసాను. ఇంకా మొబైల్ తీసుకొని స్టాండ్కి అయితే ఫిక్స్ చేశానండి. సో మనం ఇలా పెట్టుకొని వీడియోస్ అన్నీ చేసుకోవచ్చు. సో బాగుంటుంది, ఎటైనా తిరుగుతుంది. 360 degreesలా అటు ఇటు ఎటైనా తిరుగుతుంది. ఇది ఛార్జర్ తీసుకున్నానండి. సో ఇప్పుడు లైట్ అయితే ఆన్ చేద్దాం. సో ఫైనల్గా ఎలా ఉందో చూద్దాం. సో లైట్ అయితే ఆన్ చేసేసానండి. ఇంకా ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది. లైటింగ్ అయితే చాలా వస్తుందండి, అసలు చాలా బాగుంది. 3 colors వస్తున్నాయండి లైట్లో, ఎల్లో, బ్లూ, వైట్, అలా 3 colors వస్తున్నాయి. మనకి రిమోట్ ఇచ్చారు కదా, ఆ రిమోట్లో ప్లస్ మైనస్ కూడా ఉంది, మనం లైటింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. సో దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా సో ఆ వీడియో తీసేటప్పటికి నాకు చాలా లేట్ అయిపోయిందండి. నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. అక్కడ అత్తయ్య మా బుడ్డోడికి భోజనం అయితే పెడుతున్నారు. సో వాడు తినేసాక ఇంకా అత్తయ్య నన్ను కూడా భోజనం చేసేసాము. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇంకా నా వర్క్ కంప్లీట్ అవుతూ వస్తుందండి. సో మా వాడు ఇంకా అమ్మ బయటికి వెళ్దాం అని అన్నాడు. సో అందుకని నేను ఇంకా మా జాస్విక్ని బయటికైతే తీసుకెళ్ళానండి. సో వాడు పానీపూరి అయితే తింటాను అన్నాడు. సో అందుకని చెప్పేసి నేను పానీపూరికి అయితే తీసుకెళ్ళాను. అక్కడ పానీపూరి తింటున్నాడండి. వీడియో తీస్తుందంటే తీయకు అంటున్నాడు. పానీపూరి అయితే కంప్లీట్ చేస్తాడండి. సో ఇంటికైతే వచ్చేసాము. అంతే అండి ఈరోజు వ్లాగ్. మా వాడు ఏదో చెప్తాడంట, వినండి మీరు కూడా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.